హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఇవాళ వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీని నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సేమ్యాలతో ఎప్పుడు మనము పాయసం చేసుకుంటూ ఉంటాం కదా, సో ఒకసారి ఇలా డిఫరెంట్గా స్వీట్ అనేది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో సన్న సేమ్యాలతో ఇలా ఒక మంచి స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో మరియు వాటి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా వచ్చేసి సన్న సేమ్యాలు తీసుకుంటున్నాను అండి. ఇక్కడ నేను 250 గ్రామ్స్ వరకు సేమ్యాలను తీసుకుంటున్నాను. ఇవి వచ్చేసి ఆల్రెడీ రోస్టెడ్ సేమియాస్ అనమాట, అందుకనేసి నేను తీసుకున్నాను. కావాలంటే మీరు వైట్గా ఉంటాయి అన్నమాట, రోస్ట్ చేయకుండా ఉంటాయి సన్నవే, అవిగైనా తీసుకొని రోస్ట్ చేసుకోవచ్చు. సో ఏవి తీసుకున్నా సన్నవి అయితే తీసుకోవాలండి ఈ రెసిపీకి డెఫినెట్గా. ఇలా సన్న సేమ్యాలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. సో చూడండి, ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ చేత్తోనే కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇందులో ఒక 3 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి అనేది మెల్ట్ అవ్వాలన్నమాట. ఈ నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇందులో మనము చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్న సేమ్యాని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇవి ఆల్రెడీ రోస్టెడ్ సేమియా కాబట్టి నేను 1 మినిట్ వరకు వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాను. ఒకవేళ రోస్టెడ్ కాకుండా వైట్గా ఉంటాయి కదా సన్న సేమియాలు, అవి తీసుకున్నారనుకోండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. నేను ఇక్కడ 1 నిమిషం వరకు ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఇందులో ఒక అరకప్పు వరకు షుగర్ పౌడర్ని, ఒక అరకప్పు వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. అంటే 250 గ్రామ్స్ సేమ్యాకి 120 గ్రామ్స్ షుగర్ని సేమ్ క్వాంటిటీలో మిల్క్ పౌడర్ని తీసుకున్నాను. ఈ మిల్క్ పౌడరు, సేమ్యా పౌడర్, షుగరు 3 కూడా బాగా కలిసే విధంగా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం కుక్ చేసుకోవాలి. సో ఈ షుగర్ పౌడరు, సేమ్యా కూడా కొద్దిసేపటికి మెల్ట్ అయిపోయి సేమ్యాలకు అన్నీ కూడా బాగా కలిసిపోతాయి అన్నమాట. అంతవరకు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇందులో నేను ఒక పించు ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది జస్ట్ నేను కలర్ కోసం మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను అండి. ఒకవేళ మీకు ఎవరికైనా ఇష్టం లేదంటే కనుక స్కిప్ చేయొచ్చు. చూడండి, అన్నీ కూడా బాగా కలిసిపోయి ఈ విధంగా తయారైంది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద కంటైనర్ తీసుకుంటున్నాను గ్లాస్ది. ఒకవేళ మీ దగ్గర ఇది అవైలబుల్గా లేకపోతే ఏదైనా వెడల్పుగా ఉండే గిన్నెని తీసుకోండి, అంటే మనం లేయర్స్ మాదిరిగా వేసుకోవాలి. అందుకోసం అనేసి నేను ఈ గ్లాస్ బౌల్ తీసుకున్నాను. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న సేమ్యాలు ఉన్నాయి కదా, వాటిని సగం వరకు ఇందులో వేసాను, సగం వరకు పక్కన పెట్టాను అనమాట. ఇలా సగం వరకు వేసుకున్న సేమ్యాలను ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఈ బౌల్ మొత్తం కూడాను. ఎక్కడ అన్ఈవెన్ అనేది లేకుండా నీట్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఒక గిన్నె తీసుకొని ఇలా ప్రెస్ చేశారనుకోండి, అన్నీ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఇలా అంతా కూడా ఫిక్స్ చేసుకోవాలి సేమ్యాలను ఈ బౌల్లో. ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాము ఈ బౌల్ని. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక 1/2 లీటర్ వరకు పాలను పెట్టుకున్నాను స్టవ్ మీద. అంటే ఇంకో లేయర్గా వచ్చేసి నేను పాల మిశ్రమాన్ని యాడ్ చేస్తున్నాను. పాలు పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇంకాస్త దగ్గరగా వచ్చేంత వరకు పాలను మరిగించుకోవాలి. సో పాలు మరిగేలోపు ఇంకో బౌల్లో కొన్ని పచ్చి పాలను తీసుకొని ఒక 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని, ఒక 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ పాల మిశ్రమం అనేది మనకి చిక్కగా తయారవ్వాలన్నమాట. అందుకోసం అనేసి, ఫ్లేవర్ కోసం అనేసి నేను ఇక్కడ మిల్క్ పౌడర్ని అండ్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. సో చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పాలన్నిటి ఇంకాస్త దగ్గరగా తయారయ్యాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో వచ్చేసి 120 గ్రామ్స్ వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను షుగర్ని యాడ్ చేసాను. ఇందాక సేమ్యాలో వచ్చేసి పౌడర్ షుగర్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. సో చూడండి, షుగర్ అనేది మెల్ట్ అయిపోయింది. సో లో ఫ్లేమ్లోనే మనము కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇందులో మనం కస్టర్డ్ పౌడర్ మిక్చర్ ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని. సో ఇలా కస్టర్డ్ పౌడర్ మిశ్రమం యాడ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి లో ఫ్లేమ్లో ఉంచుకొని, లేదంటే కనుక మాడిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా కొంచెం ఉండలు అనేది కడుతుందనమాట. అందుకోసం అనేసి మనం కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి. ఇది ఇంకాస్త చిక్కగా తయారవ్వాలన్నమాట, అంతవరకు మనం కుక్ చేసుకోవాలి.
ఇప్పుడు వచ్చేసి ఇందులో 1 స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. ఈ యాలకుల పొడిని వేసిన తర్వాత మరొకసారి అంతా కూడా ఈవెన్గా కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఇంతవరకు మనము కలుపుకుంటూనే లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇది చల్లారిన తర్వాత ఇంకాస్త దగ్గరగా తయారవుతుంది. అందుకనేసి నేను ఏ టైంలోనే స్టవ్ని ఆఫ్ చేసుకుంటున్నాను. స్టవ్ని ఆఫ్ చేసుకుని దీన్ని ఒక 10 మినిట్స్ వరకు చల్లారనివ్వాలి. మరి పూర్తిగా చల్లారనివ్వద్దు, ఒక 10 మినిట్స్ వరకు చల్లారనిస్తే సరిపోతుంది. 10 మినిట్స్ తర్వాత నేను ఇందాక మనం బౌల్లో వేసి పెట్టుకున్నాం కదా, ఆ సేమ్యాల మీద స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఈ పాల మిశ్రమాన్ని. అంటే లేయరింగ్ మాదిరి వేస్తున్నాను అనమాట. ఇలా అంతా కూడా ఈవెన్గా సేమ్యాల లేయర్ కనిపించకుండా ఈ పాల మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, పాలు అనేటివి సేమ్యాలు అనేటివి పాలని అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. చూడండి, ఈ విధంగా పాల మిశ్రమాన్ని అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ బౌల్ చుట్టూ, బౌల్ అంతా కూడాను. ఇప్పుడు వచ్చేసి ఇందాక మిగిలి ఉన్నాయి కదా సేమ్యాలు, ఆ సేమ్యాలను పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా 3 లేయర్స్ మాదిరిగా వేసుకోవాలి. కింద వచ్చేసి సేమ్యాలు, మిడిల్ భాగంలో వచ్చేసి పాల మిశ్రమము, అండ్ పైన వచ్చేసి సేమ్యాలు అనమాట. ఈ విధంగా లేయరింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి పాలు అనేది అస్సలు కనిపించకుండా మొత్తం ఈవెన్గా సేమ్యాలు అనేవి స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చిన్నగా ట్యాప్ చేసుకోవాలి స్పాచులాతో. ఈ విధంగా ఇలా చేసామంటే అన్నీ కూడా బాగా ఈవెన్గా కలిసిపోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ రెసిపీ వచ్చేసి. సో పైన వచ్చేసి నేను సన్నగా చాప్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పుల్ని వేసుకుంటున్నాను. ఇలా అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని. సో చూడండి, మన స్వీట్ అనేది రెడీ అయిపోయింది. సో దీన్ని ఒక 2 అవర్స్ వరకు సెట్ అవ్వనివ్వాలన్నమాట. అంటే ఈ పాల మిశ్రమాన్ని సేమ్యాలు అబ్జర్వ్ చేసుకొని మనకు కింద లేయర్లో ఉండే సేమ్యాలు వచ్చేసి సాఫ్ట్గా, పై లేయర్లో ఉండే సేమ్యాలు వచ్చేసి క్రంచీగా ఉంటాయి అన్నమాట తినేటప్పుడు. ఈ విధంగా అంతా సెట్ చేసుకోవాలి. ఇలా అంతా సెట్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టుకొని ఒక 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఒకవేళ ఎక్కువసేపు ఉంచుకున్నా ఏం పర్వాలేదండి. అట్లీస్ట్ 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఇది సెట్ అయిపోతుంది అనమాట. సో చూడండి, 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్ నుంచి ఓపెన్ చేయగానే ఈ విధంగా ఉంది స్వీట్ రెసిపీ అనేది. ఇప్పుడు మనకి కావాల్సిన విధంగా నైఫ్తో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఇలా కట్ చేస్తున్నాను స్క్వేర్ షేప్లో. ఇలా కింది వరకు కట్ చేయాలన్నమాట. కింది లేయర్ వరకు కట్ చేసుకోవాలి. కింది లేయర్ వరకు కట్ చేసుకొని ఒక స్పాచులా తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి. చూడండి, కింద వచ్చేసి సాఫ్ట్గా ఉన్నాయి సేమ్యాలు. ఈ పాల మిశ్రమం అంతా సేమ్యాలు అబ్జర్వ్ చేసుకొని పై లేయర్ వచ్చేసి సేమ్యాలు క్రిస్పీగా ఉంటాయన్నమాట. సో ఈ స్వీట్ రెసిపీ అనేది చాలా టేస్టీగా, ఎమ్మీగా ఉంటుందండి. ఒకసారి ఇలా సేమ్యాలతో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూజ్ అవుతుంది అండ్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.